పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి కూడా వాళ్ళకి సంఘీభావ యాత్రని చేశాం. దాదాపు వేలాది మందిగా జనసేన శ్రేణులు కూడా వచ్చి ఆ కాన్స్టిట్యూన్సీలో 16,400 ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి మా సబ్ కలెక్టర్ గారికి పంపించాము. దాంట్లో ముఖ్యంగా నేను చెప్పిందంటే తప్పుడు ప్రచారాలు. నేను చెప్పేది ఒకటే ప్రజలంగా ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి అవ్వక ముందు ఏం చెప్పాడు? నేను వస్తే 4 రోజుల లోపల టీచర్ పోస్ట్ అన్ని భర్తీ చేస్తా అన్నాడా లేదా? కాబట్టి రికార్డ్స్ చేశారా? మీరు గెలిచారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క టీచర్ పోస్ట్ అన్నా మీరు భర్తీ చేశారా? చెప్పండి, మనస్సాక్షి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తున్నారు. మీరు చేశారా? చేయరా? మేము ఇచ్చిన తర్వాత మా లోకేష్ బాబు గారు, మా లీడరు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ యువకాలంలో మేము గెలిస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా ఉన్నటువంటి నిరుద్యోగులైన పోస్టులు భర్తీ చేస్తున్నారు. మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ పెట్టి దాదాపు 5 లక్షల చిల్లర మంది అప్లై చేస్తే దాదాపు 16,450 పోస్టులని ఫిలప్ చేస్తే మీకు కొడుకు పుట్టింది కింద నుండి వరే చెప్పింది చేశారే ఎన్డీఏ గవర్నమెంట్ లోకేష్ బాబు గురించి పేరు ఇలాగ మన అన్యాయం అయిపోతాం అనేటువంటి మాటలు ఏం చేయాలో మీకు అర్థం కాక సంవత్సరం తర్వాత అంటే ఇంట్లో మనకి దొంగలు ఎవరన్నా దొంగ సుత్తు తెచ్చుకోకపోతే 6 నుండికి ఈరోజు వచ్చి మీరు మరగడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి